అరే ఏమైంది? రే అక్కడ పక్కన ఉండే వాళ్ళందరూ వస్తున్నారా? రే కాపాడరా నన్ను. అరే ఏం జరుగుతుంది? లేదు, ఆసనం మారిపోయింది అంతేగా మామ. ఏంటిది? యోగాసనంలో కొత్త ఆసనం కనిపెడదాం అనుకున్నాడు. ఒరే ఆఖరికి ఇలా రివ్యూ అయిపోయాడు. చెప్పకుండా దీన్ని విప్పరా. కొంచెం హెల్ప్ చేయండి. ఇప్పుడు కాలు విడిచేయచ్చు. చేతులు ఎక్కడ పెడుతున్నారా? రే పక్కన అమ్మాయి ఉందిరా. రే అయ్యో కాస్త ట్రై చేస్తే దీన్ని విడదీసేయచ్చు. బాబానే నన్ను కాపాడాడు. బాబానా? ముందెక్కడికి వచ్చి కూర్చో మామ. కూర్చోండి. మెల్లగరా. అయ్యో ఇదంతా అవసరం పోయినట్టుందిరా స్వామి. నువ్వెవరమ్మా? నాది పక్కిల్లే. బట్టలు వాష్ చేసేప్పుడు సౌండ్ వచ్చిందని నేను ఇక్కడికి వచ్చాను. నువ్వేం కంగారు పడద్దమ్మా, కొన్ని ప్రయత్నాలు చేస్తే ఇలాగనే అవుతుంది. ఇవి అన్నీ నాకు మామూలే. ఎందుకు మామ ఇదంతా మీకు అవసరమా? నీ పేరేంటమ్మా? రాధిక. పిలిస్తే పిలిచిన వెంటనే రావడానికి ఒక మనిషి ఉంటే మంచిదే. అవునవును, నేను మామయ్య ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు సమస్య వస్తే పిలవగానే రావడానికి ఒకళ్ళు ఉండాలి కదా. మీరు ఇక్కడికి కొత్తగా వచ్చారా ఏంటి? అవును. ఈ ఇల్లు చాలా సంవత్సరాలుగా లాక్ చేసే ఉంది. పోయిన 1 వీక్ మొత్తం సౌండ్ వస్తూనే ఉండింది. అప్పుడే అర్థమైంది ఎవరో వస్తున్నారని. మీరేనా వచ్చింది? లేదు లేదు లేదు, మేము రెంట్కి వచ్చాం అంతే. ఇంతకీ ఓనర్ ఎవరు? ఇంతవరకు నేను చూసింది లేదు. ఒకసారి హరిద్వార్కి యాత్రకి వెళ్ళాను. అక్కడ ఒక స్వామిని కలిశాను. ఆయనే చెప్పాడు ఆయన ఇల్లు ఇక్కడ ఖాళీగా ఉందని. అలాగే ఇక్కడికి వచ్చాం. కొద్ది రోజులకి మేము ఇక్కడే ఉంటాం. అవునవును, నేను మామయ్య కలిసి యోగా మెడిటేషన్ అని కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉంటాం. ఓ సారీ, ఇంట్రడ్యూస్ చేసుకోలేదు కదా. బై బై, ఐఎమ్ మనోజ్ అండ్ దిస్ ఇస్ పుష్పాంగదన్. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? బామ్మగారు ఇంకా సరే, నేను తర్వాత కలుస్తాను. అలాగే. అక్కడేం చూస్తున్నావురా? నన్ను తీసుకెళ్లి లోపల పనిపెట్టరా. నేనేం వేడుక చూడలేదు. చెప్పరా. ఏమచ్చా విశేషం? సెట్ అయిందా? పోరా, విశేషాలు ఏముంటాయి. ఆయనేమో పొద్దునే యోగా అనే పేరుతో ఏదో చేసి ఫ్లాట్ అయిపోయాడు. నేనే కుక్ చేస్తున్నాను ఇప్పుడు, గంజి కాస్తున్నాను. ఎందుకు పిలిచానని ఆ తోలనే వచ్చేనే. నీకేమైనా కావాలన్నా? నా బంగారం, కొంచెం మందు తెరా. ఈ రోజు కనుక తెస్తే నువ్వే నా దైవం. ఏ మీ మామ అక్కడ ఉండేదనా? నువ్వు మందు కొనుక్కురారా, మిగతాదంతా నేను చూసుకుంటాను. ఓకే ఓకే, నేను వచ్చేకి 2 గంటలు అయిపోయినా. వేరేమైనా కావాలన్నా? కొన్ని సిగరెట్స్ కూడా తీసుకో, స్టాక్ అయిపోయింది.
నీకు మందు తవర వేరే తెలీదా? భోజనానికి ఏం కావాలని అడిగాను. మత్తు మాత్రమేరా ఇక్కడ ఉన్న ఒకే ఒక రిలాక్సేషన్. సరే తీసుకొచ్చాను. గూగుల్ మ్యాప్ ప్రాణం తీసేసారా? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేను ఒక ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉండేనురా. అదే 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 ఆధారేదా సర్రా. రేయ్ రై ఒళ్ళెక్కిన మాది ఉంది. మనశ్శాంతి లేదు కదరా. మంచిగా ఉండేవి. అది విర్రా. ఏమ్రా నువ్వు పాత విషయమే తెలుసా ఉండేవి. రే నేను ఆ వీడియోని చూశాను మామా. వాళ్ళు 3-4 కెమెరాలతో అన్ని యాంగిల్స్లోనూ షూట్ చేశారు యాదవ్లు. నేటికి చేల్చి 1156 కమాండ్స్. వాటిని లెక్కెడుతున్నావరా నువ్వు? అది ఒక టైం పాస్. రే నాకు అదంతా ప్రాబ్లం కాదురా, ఈ మామయ్యతో పడలేకపోతున్నాను. కొన్ని రోజులు ఇక్కడే ఉంటే వచ్చేటప్పుడు స్వామీజీలా అయిపోతాను. సరే కానీ నువ్వు మన మ్యాటర్. ఏది సమస్య లేదే. ఒక నిమిషం మర్చిపోవచ్చుని. మర్చిపోండ్రా నేను. మళ్ళీ కలుద్దాం. ఏమైనా కావాలనే పిలి. అన్ని అవసరాలేరా. ఏం దొంగ పడి చేస్తున్నారు? లేదు ఏం లేదు, నా ఫ్రెండ్ వచ్చాడు. ఫ్రెండ్ ఏదో తీసుకొచ్చినట్టు కనిపించింది. అదేం లేదు, ఊరగా తీసుకొచ్చాడు అంతే. అర్థమైంది. బాటిల్ కింద పడి పలక్క ముందే మీరు లోపల తీసుకువెళ్ళండి. అలా అయితే ఇదే మీ ప్లానా? అంటే చూసేసారనమాట. చూసాను. ఎవరి దగ్గర చెప్పకండి. నేను చెప్పను. నిజం చెప్పండి, మీరు మావి గారు ఎందుకు వచ్చారు? ఎంజాయ్ చేయడానికి వచ్చారు? లేదు, మామయ్య చాలా డీసెంట్ అయిన మనిషి. అంటే మీరే డీసెంట్ కాదనమాట. లేదు అలాంటిదేం లేదు, నేను చిన్నగా అలా కొంచెం ఎంజాయ్ చేస్తానంతే. జరగనివ్వండి. ఈయనకి ఇంకా బుద్ధి రాలేదా?